34వ రోజు కొనసాగుతుంది. ఆంధ్ర వాసులంతా సంక్రాంతి సంబరాలు చేసుకుంటుంటే అంగన్వాడీలు బతుకు పోరాటం చేస్తున్నారు. జీతం కోసం ఆందోళన కొనసాగిస్తున్నారు. విశాఖలోని ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలంటూ మహిళలంతా వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేసినటువంటి సమ్మె 34వ రోజుకు చేరింది. ఈరోజు భోగి పండుగలకు సైతం లెక్క చేయకుండా పండగ పూట పస్తులుంటున్నామంటూ వీరంతా రాష్ట్ర వ్యాప్తంగా తమ నిరసన గళాన్ని వినిపిస్తున్న పరిస్థితి. విశాఖపట్నం ధర్నా చౌక్ ఎదుట వీళ్ళందరూ కూడాను పెద్ద ఎత్తున ఈరోజు కూడాను ఏవైతే వంట పాత్రలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడాను బోర్లించి పండగ తమకు లేదంటూ వీళ్ళందరూ కూడాను నిరసన గళం వినిపిస్తున్న పరిస్థితి. ఈరోజు మనం చూసుకున్నట్టయితే పాత్రలన్నింటినీ కూడాను చేతపట్టి వాయిస్తూ తమ ఆవేదనను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి విశాఖ జిల్లా అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు తులసి మనతో ఉన్నారు. ఆవిడ అడిగి తెలుసుకుందాం. మేడం గారు చెప్పండి, ఈరోజు భోగి పండుగ ఎలా జరుపుకుంటున్నారు మీరు? ఈరోజు భోగి పండుగ అయినా సరే ఇంట్లో ఉండకుండా పిల్లలు కుటుంబాలతో పాటు ఇక్కడికి వచ్చేసి ఇక్కడే ఖాళీ గిన్నెలతో పండగ మాకు లేదు, మీ పండగ మీరు చేసుకున్నారు, పస్తులు మాకు ఉంచారు అనే నిరసన తెలియజేస్తూ ఖాళీ గిన్నెలతో నిరసన తెలియజేయడం జరుగుతుందండి. ఈరోజు కూడా ఎవరు కూడా కొత్త చీర కూడా కొనుక్కోలేని పరిస్థితిలో అంగన్వాడీలు 34 రోజుల నుండి నిరసన తెలియజేసి ఇలాగ సమ్మెలో ఉన్నాము. దీన్ని ఇప్పటికైనా సరే ప్రభుత్వం అర్థం చేసుకొని అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి రేపు సంక్రాంతి పూట అయినా సరే అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నామండి. మేడం గారు మీరు చెప్పండి, ఈరోజు భోగి పండుగ మీరందరూ కూడాను పాత్రలన్నీ కూడా బోర్లించుకొని పండుగ చేసుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకని ప్రభుత్వం ఇంతవరకు కూడాను ఎటువంటి చర్చల్లో కూడాను మీకు అనుకూలంగా మద్దతు ఇవ్వలేని పరిస్థితి ఉంది? అదే అర్థం కావట్లేదు సార్. పండగ పూట కూడా మాకు ఇలా పస్తులతోనే పడుకోబెట్టారంటే అది సిగ్గుతనం. ఆయనకైతేను సిగ్గుపడాలి. నిజంగానే మానవత ఉన్నవాడు అయితేను ఈరోజు పెద్ద పండగ అయినా సరే ఈరోజు ఏమీ లేకోకుండా వాళ్ళ పాపమే, అయ్యో పాపము, పిల్లలు జల్లలు ఎవరు లేకోకుండా ఇక్కడే వచ్చి ఉన్నారనే ఉద్దేశం మీద ఇప్పటికైనా సరే తెలుసుకుంటారనే ఉద్దేశం మీద ఇలా చేస్తున్నారు సార్. నిజంగానే ఈ సంవత్సరం అయితే మాకు 2024 పండగే మాకైతే లేదు సార్. మాకు ఇది ఒకసారి అర్థం చేసుకుంటారేమో ఆలోచిస్తున్నాము. ఇప్పటికైనా అర్థం చేసుకొని రేపు సంక్రాంతి రోజైనా సరే ఏదైనా ఒక శుభవార్త చెప్తాడు ఏమైనా ఆశగా ఎదురు చూస్తున్నాం సార్. ఇప్పటికైనా సరేనా. ఓకే మేడం, మీరు చెప్పండి, మొన్నటి వరకు మున్సిపల్ వర్కర్లు సమ్మె చేస్తే వాళ్ళకి ప్రభుత్వం అంతో ఎంతో వాళ్ళకి సాయం చేసి వాళ్ళ సమ్మెను విరమింపు చేసింది. అయితే మీ పట్ల ఎందుకని ఈ రకమైనటువంటి నిర్ణయం ఇంకా ప్రభుత్వం తీసుకోలేదండి? ఎందుకు చేస్తుందో తెలియదండి, కానీ సజ్జల రామకృష్ణ గారు అనే మాటలు అయితే మాకు చాలా బాధగా అనిపిస్తున్నాయి. కొన్ని బడ్జెట్లో డబ్బులు లేవా ప్రభుత్వం దగ్గర అంటే డబ్బులు ఉన్నాయి కానీ వేతనాలు ఇవ్వరటండి. మరి 5 సంవత్సరాల వరకు వేతనాలే ఇవ్వనంటే మరి ఖర్చులు రేట్లు కూడా పెంచడం మానేయాలి కదా. ధరలు కూడా పెంచడం మానేస్తే మీరు వేతనాలు పెంచమని మేము అడగం కదా మిమ్మల్ని. అసలు ధరలు పెరిగిపోతున్నాయి కాబట్టి వేతనాలు కూడా పెంచమని మేము అడుగుతున్నాము. ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా దిగిరండి. లేదు అంటే రేపు ఎలక్షన్లు ఉన్నాయి. బొత్స గారు మీరు కూడా ఝాన్సీ గారిని విశాఖలో ఎంపీగా నిల్చోబెడదలుచుకున్నారు కదా. ఇప్పటికైనా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి మీరు ఓట్లాడడానికి మా ఇంట్లోకే రావాలి. ఇప్పటికైనా సరే తెలుసుకోండి సార్. ఇప్పటికైనా అంగన్వాడీ న్యాయమైన డిమాండ్ పరిస్థితి వేతనాలు పెంపుపై దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతున్నామండి. ఇది ప్రశ్న మనం చూసుకున్నట్టయితే ఏదైతే అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేసి ఈరోజు 34వ రోజు చేరింది. పండగ పూట కూడా తమని ప్రభుత్వం పస్తులుంచే పరిస్థితి ఉందని చెప్పి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేసినట్టు కూడాను ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని చెప్పి వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రేపు సంక్రాంతి రోజునైనా సరే ప్రభుత్వం తమ పట్ల సానుకూల వైఖరితోటి తమ కష్టాలను తీరుస్తుందని చెప్పి ఆశా దృక్పథంతో ఉన్నామని చెప్పి ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అలాగే కార్యదర్శి కూడా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడాను పండగ సందర్భంగా భోగి రోజున మహిళలంతా కూడాను ఒకే చోట చేరి సమ్మెలో పాల్గొంటూ 34వ రోజున ఈరోజు ఈ పాత్రలన్నింటినీ కూడాను శబ్దం చేస్తూ తిండి తెప్పలు లేకుండా కుటుంబాన్ని విడిచి ఆందోళన సాగిస్తున్నామని చెప్పి వీళ్ళంతా కూడాను కన్నీటి పర్యంతమయ్యే పరిస్థితి. కెమెరామెన్